నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మనవే కదా, అధికారం మందే కదా అని బూతులతో రెచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళని ఇప్పుడు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళే స్వయంగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న ఇటీవల మనం చూసుకున్నాం, బోరుగడ్డ అనిల్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా వాళ్ళ ఇంటి ముందున్నారు. కానీ ఇప్పుడు నటి శ్రీరెడ్డి కూడా సేమ్ అదే బాటలో నడుస్తుంది. నన్ను వాడుకొని వదిలేశారు, మీ సీక్రెట్స్ మొత్తం నేను బయట పెడతాను అంటుంది శ్రీరెడ్డి. అసలు ఏం వాడుకున్నారు, వాళ్ళ వైసీపీ సీక్రెట్స్ ఏంటి, ఈమె బయట పెడతానన్న కారణాల వెనక ఏముంది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అధికారం మందే కదని చెప్పి బూతులతో ఏ విధంగా రెచ్చిపోయారో ఇప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళకే తెలిసి బయటకు వచ్చి వాళ్ళే క్షమాపణ చెప్పే స్థాయికి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అంటే ఎవరినైతే తిట్టారో వాళ్ళని. మరి ఇప్పుడు మొన్న చూసుకుంటే బోరుగడ్డ అనేది, ఇప్పుడు శ్రీరెడ్డి అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళ సీక్రెట్ మొత్తం నేను బయట పెడతాను అంటుంది. వాడుకొని వదిలేశారు అని చెప్తుంది. ఏంటి మేడం దాని వెనుక కారణాలు? ఇప్పుడు ఏదో అంటారు కదండి, అన్ని కాలాలు మనవి కాదు. కాలంలో కొంత సమయమే మంది. మన ఎగిరెగిరి పడినా ఏం చేసినా అప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి, ఎగిరెగిరి పడకుండా. సమయం బాగున్నప్పుడు కొంచెం తగ్గి ఉన్నాం అనుకోండి, సమయం బాగులేనప్పుడు మన ఎవడేమండు, మనం బయటకు వచ్చి ఇట్లా బాధపడక్కర్లే. అసలు శ్రీరెడ్డిని పక్కదారి పట్టించింది ఫస్ట్ నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ. అక్కడి నుంచి మొదలైంది ఆవిడకి అనవసరంగా. ఆ తర్వాత వైసీపీలో చేరడం, ఆవిడ బూతులు మాట్లాడటమే ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అందరికంటే ఎక్కువ బూతులు మాట్లాడింది ఆవిడే నన్ను అడిగితే, ఎక్కువ శాతం. అంటే అనవసరం, తను అనవసరంగా ఒక చట్టంలో ఇరుక్కున్నారు ఆవిడ. ఎందుకంటే అది తెలియనితనమో మరేంటో మనకు తెలియదు. అందరూ ఆవిడ చాలా డబ్బులు వచ్చాయనుకుంటారు, ఆవిడేమో నాకు ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు ఆవిడ ఇవాళ ఏమంటున్నారంటే, నన్ను అంటే ఇప్పుడు జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు నా పేరు అనవసరంగా తీస్తున్నారు, నా పేరు వాడుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు, నేను ఎవరిని వదిలిపెట్టను అంటుంది ఆవిడ. వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా నన్ను వాడుకుని వదిలేశారు అంటుంది. అంటే ఇక్కడ తప్పుగా కాదు, అంటే ఆవిడ సేవలు తీసుకుని సేవలకి తగిన ప్రతిఫలం ఇవ్వాల. ఇప్పుడు ఆవిడ ఏమంది, ఎలక్షన్స్కి 2 నెలల ముందు వచ్చిన వాళ్ళు సిద్ధం సభల పేరిట అంటే యాంకర్ శ్యామల్ లాంటి వాళ్ళని మీరు నెత్తిన పెట్టుకున్నారు. యాంకర్ శ్యామలకి అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. అసలు రోజాతో ఈక్వల్గా ఎలా ఇస్తారు? మేకప్ వేసుకొని శ్యామల, గుర్తుందా మీకు? అయితే మీరు అలాంటి వాళ్ళకంటే నాకు ఇంత ఇస్తేనే వస్తాను అనే వాళ్ళని మీరు ఎక్కువ నెత్తిన పెట్టుకుంటారని జగన్మోహన్ రెడ్డిని అంటుంది. సో ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ కరెక్టే అని అర్థమవుతుందా? అవును. అందరూ ప్యాకేజ్ స్టార్స్ అంటే వాళ్ళకి పౌరుషాలు వచ్చాయి కదా. కొంతమంది పదవులు ఇస్తామని. పదవులు ఎలాగో వస్తాయి, ముందు డబ్బులు ఇస్తేనే తర్వాత పదవులు. మాకు ఇంత ఇస్తేనే మేము మాట్లాడతాం, ఇంత ఇస్తేనే వస్తాం. సో అలాగా అంటే అందరూ కూడా ప్యాకేజ్ స్టార్స్ అంటే వీళ్ళకి అప్పుడు పౌరుషాలు వచ్చాయి కదా. ఇప్పుడు నిజమని తెలుస్తోందిగా. ఇవాళ శ్రీరెడ్డి వచ్చి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ విషయంలో ఆవిడ, అన్న ఇంకా నీకు అర్థం కాలేదా, వైసీపీ వాళ్ళు వాడుకుని వదిలేస్తారు, నన్ను ఆల్రెడీ వాడుకుని పక్కకు పెట్టేస్తారు అని చెప్పింది ఆవిడ. అంటే ఇవాళ వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు. ఈ బయటకు వస్తే సరిపోదు, బయటకు వచ్చి నిజాలు నిర్భయంగా మాట్లాడితేనే కష్టం. ఎవరికి? వైసీపీ. ప్రజలకి వాస్తవాలు అర్థమవుతాయి. అందుకని వాళ్ళ కష్టం తెలిసింది కాబట్టి అప్పుడు ఇంకేముంది, మాదే అన్నారు కదా, 30 ఏళ్ళు మేమే అనుకున్నారు. వీళ్ళు కూడా అబ్బో 30 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుంది పర్వాలేదు, మన బూతులు మాట్లాడినా, మన చంద్రబాబు నాయుడు తిట్టినా, మన లోకేష్ని తిట్టినా, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తిట్టినా, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా, ఆయన పిల్లల్ని తిట్టినా పబ్బం గడిచిపోతుంది అనుకున్నారు. అందుకే కదా చాలా అసహ్యంగా బోరుగడ్డ మాట్లాడాడు. ఇవాళ అందుకని బోరుగడ్డ బోర్మంటున్నాడు.
ఇది కూడా శాశ్వతం కాదు, అది చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు కమెంట్ చేయండి, రాజకీయంగా మాట్లాడండి, ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోండి. వ్యక్తిగతాలకు వెళ్ళి సంబంధం లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఏదో నేను చాలా గొప్పవాడిని అనుకుని బూతులు మాట్లాడితే ఏమైంది? నీకు నువ్వే జైల్లో ఏం జరిగిందో బయట పెట్టుకున్నావు. ఎవరు? బోరుగడ్డ వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా, నేను విషయాలు నాకు చాలా తెలుసు, వీళ్ళ సీక్రెట్స్, అది వైసీపీ సీక్రెట్స్ అయినా యాంకర్ శ్యామల విషయాలైనా నేను త్వరలో బయట పెడతానంటున్నాడు. సో మొత్తం మీద యాంకర్ శ్యామలకు సంబంధించిన విషయాలు ఆవిడకి తెలుసు. సరే, వైసీపీలో చాలా మందితోటి ఆవిడ సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి శ్రీరెడ్డికి వాళ్ళందరి పర్సనల్ డేటా కూడా ఆవిడ దగ్గర ఉండొచ్చు. అంటే శ్రీరెడ్డి ఒక రకంగా ఆవిడ ఏమంటారు, బాగా వంట పట్టించుకుంది రాజకీయాలు. అందుకని ప్రతి వాళ్ళకి సంబంధించిన గుట్టుమట్లు తన దగ్గర పెట్టుకుంటుంది. అప్పట్లో చాలా మంది మీద కమెంట్స్ చేశారు, ఆవిడ వీళ్ళని వాడుకుని వదిలేశారు, వీళ్ళతో నేను ఉన్నాను అని చెప్పారు కదా. సో అలాగని రాజకీయంగా అయినా అలాగే ఉంటారు కదా. అంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఆవిడ జాగ్రత్తల్లో ఆవిడ ఉన్నారు. సో మొత్తం మీద ఇవాళ శ్రీరెడ్డి చేతుల్లో మరి ఏ వైసీపీ వాళ్ళకి మూడింది, మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆవిడ దగ్గర ఉన్నాయా, లేదు సజ్జలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా, ఓన్లీ యాంకర్ శ్యామలవే ఉన్నాయా అనేది తెలియాలి. ఎందుకు మేడం ఇప్పుడు మొత్తం వైసీపీ గుట్టు బయట పెట్టడానికి వీళ్ళు రావటం ఏంటి అసలు? అంటే ఒక్కొక్కరు మెల్లిగా వస్తున్నారు బయటికి. అంటే వాడుకుని వదిలేశారండి, డబ్బులు ఇవ్వట్లే వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుని 5 ఏళ్ళు గడిపేశారు, 6 ఏళ్ళు గడిపారు. మీరు ఇప్పుడు మొండి చేయి చూపిస్తుంటే వాళ్ళు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా ఉంది వాళ్ళ పరిస్థితి. చమురు లేకపోతే ఏమవుతుంది? దీపం వెలగదు కదా, నోరు పెగలదు కదా. ఇప్పుడు అందుకని ఈ రకంగా నోర్లు పెగలుతున్నాయి. వాస్తవాలు బయటకు చెప్తున్నారు, అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు, అందుకని ఇప్పుడు మేము వాస్తవాలు చెప్తాము. వాస్తవాలు చెప్తారు, పట్టించుకుంటారా? వాళ్ళు పట్టించుకోరు. కానీ ఇప్పుడు నష్టపోయేది పార్టీయేగా. ఇలాంటి వాళ్ళని వాడుకుని వదిలేస్తే నష్టపోయేది పార్టీ, వాళ్ళకే కదా నష్టం. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.